కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కూలేందుకు సిద్ధంగా ఉన్న తుని ఏరియా ఆసుపత్రి రోగులకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వైద్య సేవలు. శిథిలావస్థకు చేరిన తుని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు సాక్ష్యాభూతంగా నిలుస్తున్నాయి. పాడుబడిన భవనాల స్థానంలో కొత్త భవనాలకు 10 కోట్లు కేటాయించినా అప్పటి ప్రభుత్వం పైసలు మంజూరు చేయలేదు. గుత్తేదారుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మొహం చాటేశాడు. అప్పట్లో అడిగే నాదులు కనిపించకపోవడంతో పాత భవనాలకు అతీగతి లేకుండా పోయింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలు పొందుతున్నారు. భవనాల పెచ్చులు ఊడిపడుతున్నాయి. అటు వైద్యులు ఇటు రోగులు దేవుడిపైనే భారం వేశారు. అప్పుడండి పడిపోయింది, పెచ్చులు ఊడిపోయి పడిపోతే అందరం అల్లిపోయా లేచిపోయాం. మొత్తం 10 మంది మేము అందరం అల్లిపోయాండి. నా మీద పడ్డది, తాగలేదు. ఒక్క పెసరు తప్పిపోయాను, లాస్ట్ ఇంక చచ్చిపోయేదాన్ని. ఆపరేషన్ కి వచ్చాను. ఒకరు ఇద్దరు వచ్చారండి నర్సులు. అదే మార్చారు తర్వాత, అందులోంచి ఇంకో రూమ్ లో మార్చేసారు. పడుకోనాకి వెళ్ళిపోమని. అంతే, నా మీదే పడ్డది, నా కాళ్ళ మీద పడ్డది. 2,18,00,000 వర్క్ చేశాడు. యాక్చువల్గా అయితే అగ్రిమెంట్ వాల్యూ 6,50,00,000. దానికి దీనికి ఒక 32% వర్క్ చేయగలిగాడు అతను. ఇంకా మనం లాస్ట్ నుంచి 1 ఇయర్ నుంచి వర్క్ చేయట్లేదు, కంప్లీట్ చేయట్లేదు అంటే వర్క్ పెండింగ్ ఆపేసి మాకు పేమెంట్ రాలేదు, 1 ఇయర్ నుంచి పేమెంట్ ఇవ్వలేదు, నాకు ఇంకా పెండింగ్ 96 lakhs పెండింగ్ ఉందని చెప్పి చేయట్లేదు వర్క్ అతను. ఇప్పటికీ ఆల్రెడీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున 2 నోటీసులు ఇచ్చాము. రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ ఒకటి ఇచ్చాం, మనం రీసెంట్గా 3 days బ్యాక్ ఒక నోటీస్ ఇచ్చాం. అయినా సరే ఆయన రెస్పాండ్ అవుతలేదు, ఫోన్లో అయ్యి లిఫ్ట్ చేయట్లేదు. నేను కూడా రీసెంట్గా స్క్రీన్ వాళ్ళు అది నా ఓన్ మనీ పెట్టుకుని వాటర్ వచ్చేస్తుంటే ఓపీలోకి స్క్రీన్ వాళ్ళగా నా ఓన్ మనీ పాకెట్ మనీ పెట్టి కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. ఇది మా పై అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళామండి. ఒకసారి లాస్ట్ టైం కూడా 1 month బ్యాక్ ఎమ్మెల్యే కూడా మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్గా ఎమ్మెల్యే నోటీసులు కూడా పెట్టాం, మేడం కూడా చూసారండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న రాత్రి జరిగిన 1 o'clock జరిగి రూఫ్ పడిపోయింది, ఆ వార్తల గురించి వివరణ ఇవ్వడానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇది జరిగింది రాత్రి midnight 1 o'clock మన ట్రామా కేర్ వార్డ్, అంటే ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ కన్నా ముందు పేషెంట్స్ ని పెట్టే వార్డ్ దగ్గర జస్ట్ ఎంట్రన్స్ లో డోర్ బయట, డోర్ కి లోపల భాగంలో పైన ఒక వాల్ మౌంట్ వరకు పెచ్చు కింద పడిపోయింది midnight. అండ్ దాంతో పాటు ఆ పైన ఉన్న సిమెంట్ ఉంటుంది కదా, అది కూడా పడిపోయింది పిఓపితో పాటు. పైకి వెళ్ళి అంత ఎగ్జామిన్ చేస్తే అంతా కూడా చెమ్మగా ఉంది. సో దానివల్ల పైన రూఫ్ ఏం మొత్తం పడిపోలేదు, పైన అంతా చెమ్మగా ఉంది. ఈ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల జరగడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ కానీ ఏమీ లేదు, చెట్లు కానీ మొక్కలు కానీ స్టాగ్నేషన్ ఏమీ లేవు దాని మీద. ఓన్లీ కంటిన్యూస్ వాటర్ పడడం వల్ల చెమ్మ చెల్లి ఆ పార్ట్ అనేది కింద పడిపోయింది. దీనివల్ల పేషెంట్స్ కానీ మన ఉన్న స్టాఫ్ కానీ సిబ్బంది కానీ అటెండర్స్ కానీ ఎటువంటిది కూడా ఏమీ జరగలేదు. అది ఆ పాత్వేలో ఉంది కాబట్టి ఆ టైంకి అక్కడ ఎవరు లేరు అండ్ అది పడింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ 2002లో కట్టిన బిల్డింగ్, ఇది కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఓల్డ్ బిల్డింగ్. దిస్ ఈజ్ అండర్ నాడు నేడు రెనోవేషన్ వర్క్స్ ఫ్రమ్ 2019 టు టిల్ డేట్. కొద్ది వరకు అంటే మాకు శాంక్షన్ అయినది ఒక 10 crores బడ్జెట్ ఈ హాస్పిటల్ కి నాడు నేడు. ఆల్మోస్ట్ ఒక 1 crore కూడా ఇంకా డెవలప్మెంట్ అయితే జరగలేదు. అండ్ మాకైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి దీని గురించి. టాయిలెట్స్ లేవు, బేసిక్ గా టాయిలెట్స్, మినిమం టాయిలెట్స్ లేవు. అండ్ ఈ టాయిలెట్స్ గురించి కూడా లాస్ట్ టైం మా కలెక్టర్ మేడం ఆనరబుల్ కృతికా శుక్లా మేడం గారు విజిట్కి వచ్చినప్పుడు కూడా ఇవి ఎమర్జెన్సీగా చేయాలి అని అన్నారు. బట్ ఇప్పటి వరకు కూడా దట్ ఈస్ నాట్ ఇన్ టు ఫంక్షనల్. మాకు మేజర్ ఇది స్లాబ్ పడ్డం కాదు, కానీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ది పేషెంట్స్ బికాస్ ఆఫ్ టాయిలెట్స్. వాష్రూమ్స్ లేవు, స్టాఫ్ కి వాష్రూమ్స్ లేవు, పేషెంట్స్ కి వాష్రూమ్స్ లేవు. ఒక 60 members పేషెంట్స్ ఒక 1 washroom వాడుతున్నారు. అండ్ ఇది మా డిఈ గారికి, ఆల్మోస్ట్ డిఈ గారికి అయితే ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు మాకు వాటర్ పడినా కానీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ పెడుతూ ఉంటాం. పాపం సార్ అయితే చాలా రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి తన వంతు ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. బట్ మాకేంటంటే ఈ ఇమీడియట్ గా రూఫ్ ఒకటి కొట్టేశారు పైన. సో రూఫ్ అంతా కొట్టేసిన తర్వాత ఆ రూఫ్ వాటర్ వల్ల వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యాన్స్. మళ్ళీ దాంతో ఓపీడీ పేషెంట్ కూర్చుంటే డాక్టర్ టేబుల్ మీద పడ్డము. సో మాక్సిమం మా దృష్టికి వచ్చిన అన్ని కూడా వెకేట్ చేయించి మేము ఉన్న దాంట్లో పేషెంట్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం. బట్ ఇది midnight జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఇది రాగానే
నెక్స్ట్ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ 8 o'clock డిఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సార్ ఇమీడియట్ గా రావడము, ఎగ్జామిన్ చేయడము, వాట్ అదర్ మెజర్స్ వీ కెన్ డూ అని చేయడం జరిగింది. అండ్ పేషెంట్స్ ని కూడా ఆ వార్డ్ కి ఎవాక్యుయేట్ చేసేసాము. బట్ ఆ వార్డ్ అనే కాదండి, కింద ఎంటైర్ బ్లాక్ ఇస్ ఆల్ పాత ఓల్డ్ బ్లాక్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. ఎందుకంటే ఈ కింద ఫ్లోర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 70-80 పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ ఉన్నారు. సో మనం వాళ్ళని వెకేట్ చేయడానికి కూడా నో అదర్ ఎక్స్ట్రా బిల్డింగ్స్, మనం వాళ్ళు షిఫ్ట్ చేయడానికి కూడా. బట్ నా సైడ్కి వెళ్ళి అండ్ ఈ సైడ్కి వెళ్ళి మనం ఏం చేయగలుగుతామో జాగ్రత్తలు అవన్నీ కూడా ఇమీడియట్ గా చేయడానికి మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఉన్న సమస్యల్ని కొత్త పాలకుల దృష్టికి మీరు తీసుకెళ్ళడం జరిగిందా? లేకపోతే పాలకుల ముందు మీకు ఏమైనా హామీ పెద్ద మొత్తంలో సుమారు 4-5 నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో అవును. వైద్యం కోసం ఈ తరుణంలో మీరు ఈ కొత్త పాలకుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? చాలా తీసుకెళ్ళామండి. చాలా సార్ sensitive issue చెప్పారు మీరు. టాయిలెట్లు లేవు ఇక్కడ, చాలా 100 పడకల హాస్పిటల్లో టాయిలెట్లకి ఇబ్బంది పడుతున్నారు పాయింట్. అది ఏమన్నా ఈ మధ్య జరిగిందండి. ఈ లాస్ట్ మంత్ కూడా మేము ఈ విషయం చేసాము. మన సైడ్కి వెళ్ళి మన ఎస్పీ గారు సార్ కూడా విజిట్ చేశారు, పై దృష్టికి కూడా తీసుకెళ్లారు. అండ్ ఇది ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరున్నారో రెస్పాండ్ అవ్వట్లేదు, బట్ వాట్ వి కెన్ డూ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మొన్న విజిట్ వచ్చినప్పుడు కూడా వీ హావ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మేడం కూడా వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేస్తున్నారు వాట్ వి కెన్ డూ టు ఎక్స్ప్లెయిన్ అని. కానీ ఈ సడన్ ఈ సైక్లోన్స్, ఈ కంటిన్యూస్ వర్షాల వల్ల ఇది జరిగింది. బట్ వాట్ వీ కెన్ డూ అనేది ప్రొసీజర్ ఇస్ ఇన్ ప్రాసెస్ లోనే ఉంది. అండ్ ఆ మధ్యలో వాటర్ పడుతుందంటే కూడా సార్ వీళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్ తో ఒక వాల్ కట్టించి ఈ కింద ఫ్లోర్ వాటర్ రాకుండా కూడా చేశారు ఇమీడియట్ గా 15 days కింద. బట్ ఇది మొత్తము చేయాలంటే ఇట్ రిక్వైర్స్ lakhs of rupees which he cannot spend from his own money or we cannot spend from our